హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై రెమిడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ జనసేన పొత్తు తర్వాత మొదటి జాబితా విడుదల తర్వాత కొంతమంది సీనియర్లకు కళా వెంకట్రావు, ఎరపతినేని, తర్వాత గోరెండ్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావుతో సహా చాలామంది సీనియర్లకు టికెట్లను నిరాకరించాడు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో విశాఖకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చిన టీడీపీకి గంటా శ్రీనివాసరావు త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన అనుచరురాలు వంగలపూడి అనిత సైతం గంటాతో పాటే వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లలో విశాఖ నుంచి గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అయితే ప్రభుత్వం నుంచి దిగిపోవడంతో ఆయన టీడీపీలో ఇనాక్టివ్గా ఉండడం, తనను గెలిపించిన విశాఖ నార్త్ ప్రజలకు దూరంగా ఉండడం, టీడీపీ క్యాడర్ని పట్టించుకోకపోవడం, ఇట్లాంటి కార్యక్రమాల కారణంగా టీడీపీలో ఆయన కోవర్ట్గా భావిస్తూ వచ్చారు. సేమ్ టైం ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన తీరు కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. వాస్తవానికి 2-3 ఏళ్ల క్రితమే ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరతారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే మొన్న అనర్హత వేటు పడడం, గతంలో ఆయన 2 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఉద్యమంలో భాగంగా తాను రాజీనామా చేసిన అప్పట్లో స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. అయితే మొన్న 8 మందిని వేటు వేసిన లిస్టులో గంటా శ్రీనివాసరావు కూడా ఉండడం వల్ల ఆయనకంటే టీడీపీ నుంచి తప్పుకొని వైసీపీలో చేరడానికి రూట్ క్లియర్ అయిపోయిందనమాట. దీంతో పాటు మొన్న టికెట్ నిరాకరించడంతో పాటు ఆయనను విశాఖలో కాకుండా తనకు సంబంధం లేని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా తన అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పి గంటా శ్రీనివాసరావే ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఎక్కడో తన నియోజకవర్గానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుపోవడంలో అవకాశాలు ఎట్లుంటాయన్నది తన శ్రేయోభిలాషులు సన్నిహితులతో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆయన అన్నట్టుగా గతంలో విన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇక చంద్రబాబు నాయుడు తనకు విశాఖ జిల్లాలో ఎక్కడ కూడా తనకు టికెట్ ఇవ్వడన్న ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఎస్పెషల్గా ఆయన అడుగుతున్న భీమ్లీలో పంచకర్ల సందీప్ జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనకు ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినట్టు ఇటు టీడీపీ అటు జనసేన నుంచి క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక భీమ్లీలో తనకు పోటీ చేసే ఛాన్స్ లేకపోవడం, తనను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పి చంద్రబాబు ఆదేశించడం లాంటి పరిణామాల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధపడ్డారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వైజాగ్ ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఉదయ్ గారు, గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతున్నారన్న లీకులు అయితే వస్తున్నాయి. అక్కడ అంటే వైజాగ్ లోకల్ గా జరుగుతున్న ప్రచారం ఏంటి? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ కేవీఆర్ గారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారిపోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గంటా ఉత్తరాంధ్రలో టీడీపీ బలమైన నేతగా ఉన్నారు, చాలా ముఖ్య నేతగా ఉన్నారు. ఎందుకంటే గత కేబినెట్ లో కూడా ఆయన చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించగలరు అన్న పేరు కూడా ఆయనలో ఉంది. కానీ ఈసారి ఆయనకి ఎంతవరకు ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా లేదు. మొన్న లిస్టు మనం 99 లిస్టు చూస్తే చాలా మంది ప్రముఖుల్ని పక్కన పెట్టిన పరిస్థితి అయితే చూసాం మనం టీడీపీ పార్టీకి సంబంధించి. అదే పరిస్థితి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్ అయిన గంటా శ్రీనివాసరావు టికెట్ లేకుండా ఇంకొక 2 స్థానాలకు ప్రకటించడం అనేది గంటా శ్రీనివాసరావు జీవించుకోలేకపోతున్నాడు అనేది ఇక్కడ జరుగుతున్న ప్రచారం. అదేవిధంగా భీముల టికెట్ మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, గంటా శ్రీనివాసరావు ఆశించారు. కానీ అది యాదవ సిద్ధమన్న ఆలోచనలో 2 పార్టీలు ఉన్నట్టు మనం గతంలోనే మాట్లాడుతున్నాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. రాజకీయాల్లో ఓటమిరిగిన నాయకుడిగా ఉన్నా నేను ఈసారి పోటీ చేయలేని పరిస్థితి ఉందా, కావాలని టీడీపీ నన్ను పక్కన పెట్టిందా అంటూ కూడా గంటా అంచనలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మారితే ఎలా ఉంటది అని ఒక ఆలోచన చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వైసీపీ నాయకుల్లో టచ్లో కూడా వెళ్లారు. అతి త్వరలో ఇక్కడ టీడీపీ కన్ఫర్మ్ కాకపోతే వైసీపీ నుంచి కూడా పోటీ చేస్తారు అన్న వ్యాఖ్యంగా అయితే ఇక్కడ టాక్ నడుస్తుంది కేవీఆర్. ఓకే, ఒకవేళ వైసీపీలోకి వెళ్తే అంటే మరి ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా మంది అక్కడ ఖాళీ లేదు కదా అసలు వైసీపీలో. వైసీపీ ఖాళీ లేదు, కానీ ఈయన ఒక ముఖ్య నేతగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూడాల్సింది ఇప్పుడంతా తెలుగుదేశం జనసేన ఏలియన్స్ మొత్తం కూడా కాపు వర్సెస్ కమ్మ పార్టీకి సంబంధించి రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. కాపులందరూ కూడా ప్రధానంగా పవన్ వెంట ఉన్నారు మొన్నటి వరకు. కానీ మొన్న టీడీపీకి వెళ్ళిన తర్వాత కొంత దూరమైన మాట వస్తుందని చెప్పి మనం చెప్పాం, చాలా ఛానల్స్ చెప్పాయి, అనాలిసిస్ కూడా అదే చెప్తా ఉన్నాయి. ఆ కమ్మ నాయకత్వాన్ని కాపులు ఒప్పుకోవట్లేదా అంటే
అవునని చాలా మంది కాపు నాయకులు బాహ్యతంగానే మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమైన కాపు నేత కాబట్టి ఉత్తరాంధ్ర రాజకీయాల్ని సాగించగల మంచి కాపుల్లో మంచి పేరుంది కాబట్టి గంటాని తీసుకుంటే కాపులు కొంతవరకు మన వైపు షిఫ్ట్ అవుతారు. ఆ కాపుల్లో ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఖచ్చితంగా జనసేన ఓటింగ్ మనకు వస్తుందంటూ కూడా వైసీపీ ఆలోచన చెయ్యొచ్చు. ఒక విధంగా అదే జరిగితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు ఉండరు అని ఇంకొకసారి నిరూపితమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గంటా శ్రీనివాసరావు ఒకవేళ పైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయితే. రైట్. ఇంకొకటి గంటా అనుచరురాలిగా ముద్ర ఉన్న వంగలపూడి అనిత పరిస్థితి ఏంది? ఆమె అంటే టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు, ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్నారు. గంటతో పాటు ఆమె కూడా వెళ్ళే అవకాశం ఉందా? వెళ్ళిన వైసీపీ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. పాయకరావుపేట టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ అక్కడ ఒక కొంతమంది ముందు నుంచి గతంలో ఆమె కాపు సంబంధించి కొంచెం వ్యతిరేక కార్యకలాపాలకి పాటుపడ్డారు. అందుకే అప్పట్లో అనిత వద్దు పాయకరావుపేట ముద్దు అంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకున్నారు. పాయకరావుపేట అదే నినాదంతో టీడీపీ అప్పట్లో టికెట్ ఇవ్వలేదు. కొవ్వూరు వెళ్ళి పోటీ చేశారు, అక్కడ ఓటమి చెందారు. కానీ అప్పటి నుంచి కూడా ఆమె మళ్ళీ అక్కడ ఓడిపోవడం, పాయకరావుపేట రావడం, తన కార్యకలాపాలు తను క్యాంపెయినింగ్ చేసుకోవడం అన్ని చేసుకున్నారు. అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అనిత సంబంధించి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. మొన్నే రీసెంట్ గానే మంత్రి అమర్నాథ్ గొడవ కానివ్వండి, ఆమె కొంచెం ఫైర్ బ్రాండ్ గా ముద్ర ఉంది. ఈసారి గెలిస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆమె వెళ్ళకపోవచ్చు అనేది వాళ్ళ అనుచరులు చెప్తున్నమాట. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో ఇది వైజాగ్కు సంబంధించి అంటే కీలకమైన రాజకీయ పరిణామానికి సంబంధించి మా ప్రతినిధి ఉదయ్ చెప్పిన విధానం. సో మొత్తం మీద అంటే వంగలపూడి అనితకు ఆల్రెడీ పాయకరావుపేట టికెట్ అనౌన్స్ అయిన నేపథ్యంలో ఆమె వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా జరగవచ్చు అనమాట. రాజకీయాల్లో ఏవైనా జరగడానికి ఆస్కారం ఉంది. సో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. సో అందులో భాగంగా మొత్తం మీద గంట అయితే పార్టీలో ఘోర అవమానంగా ఫీల్ అవుతున్నట్టు ఆయన ట్రీట్ చేసిన విధానం బట్టి పార్టీలో ఉండేందుకు ఎంతమాత్రం మనసొప్పుకోవట్లేదని చెప్పి తన అనుచరులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద గంటా శ్రీనివాసరావు కనుక టీడీపీని వీడి వైసీపీలో చేరితే ఒక వైజాగ్ ఉత్తరాంధ్రనే కాదు మొత్తం కాపులలోనే ఒక రకమైన వ్యాక్యూమ్ వచ్చే అవకాశం ఉంది. అది కంప్లీట్గా వైసీపీకి ఫ్లెచ్చింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దీని మీద అంటే తదుపరి పరిణామాలు ఎట్లా ఉంటాయనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.